హడలెత్తిస్తున్న హంటా వైరస్ కోవిడ్ అనే దాంతో కరోనా వైరస్ తోటి ప్రపంచం ఎంత గడగడలాడిపోయిందో, గజగజలాడిపోయిందో, స్తంభించిపోయిందో చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హంటా వైరస్ లాంటిది కనుక వస్తే అది మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలం చేసేస్తుంది, మానవాళికి మహమ్మారిగా మారుతుంది అనేది ఇవాళ చాలా భయంకరమైన వార్త. కోర్స్ అయితే ఇప్పటికిప్పుడు భారతదేశానికి ఏమీ ప్రమాదం లేదు, కానీ అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణిస్తున్న క్రూజ్ నౌక ఎంవి హోండూయస్ అని, అందులో తీవ్ర అనారోగ్యానికి గురైన ఒక వ్యక్తికి పరీక్షలు జరిపినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ హంటా వైరస్ అనేది బయటపడింది. ఈ హంటా వైరస్కి గురైన వారిలో ముగ్గురు ఉంటే ఆ ముగ్గురు కూడా మరణించడం జరిగింది. అర్జెంటీనాలోని ఉషియా నుంచి స్పెయిన్లోని క్యానరీ దీవులకు బయలుదేరిన ఎంవి హోండియస్ అనే నెదర్లాండ్స్ అంటే డచ్ దేశానికి చెందిన నౌకలో దాదాపు 28 కంట్రీస్కి చెందిన ఒక 150 టూరిస్ట్స్ ఉన్నారు. వాళ్ళల్లో మన భారతీయులు కూడా ఉన్నారు. హంటా వైరస్కి గురైన ఎలకలు అంటే ర్యాట్స్, వాటి నుంచి వచ్చిన విసర్జితాలు, అందులోంచి ఈ హంటా వైరస్ అనేది వ్యాపించింది. వైరస్ సోకిన తర్వాత లక్షణాలు అనేవి వెంటనే బయటపడకుండా 6 వారాల తర్వాత బయటపడటం కానీ లేదా 6 వారాల లోపు బయటపడే అవకాశం కానీ ఉంది. ఏది ఏమైనా ఈ హంటా వైరస్ అనేది ప్రపంచాన్ని గడగడలాడిస్తుందేమో అన్న భయంతో ఉన్నాం, కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.